ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టర్ అవ్వాలని. బట్ ఒక అప్పుడు అంటే బయటికి చెప్పాలని చెప్తే నవ్వుతుంటారు కూడా. లేదు అంటే నేను అది ఇంట్లో డాన్స్లు గేమ్స్లో టీవీ ముందు నుంచి అలాంటివన్నీ చేసేవాడిని. ఒక ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలెడతాం. ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలెట్టిన తర్వాత ఏంటంటే హీరోకి అవ్వాలంటే ఏం కావాలి, నా దగ్గర ఏమున్నాయి అని ఒకసారి ఆలోచించుకోవడం మొదలెడితే ఒక్కదానికి కూడా మ్యాచ్ అవ్వలేదు. అంటే ఓకే, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మనకు లేదు. పోనీ మన మీద మన స్టార్ కిడ్ అయి ఉండాలి, కాదు. మన మీద మనీ పెట్టి తీయగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి, లేరు. పోనీ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో రికమెండ్ చేయగలిగే వాళ్ళు ఉండాలి, లేరు. సో ఏ సంబంధం లేదు. పోనీ మనం బేబత్సైన అందంగా ఉండాలి, లేదు. పోనీ 6 అడుగుల హైట్ ఉండాలి, లేదు. పోనీ హార్స్ రైడింగ్లు గట్రా రావాలి, రావు. సో ఏ లెక్కలో చూసుకున్నా సరే ఒక టిపికల్ నాకు హీరో ఆపర్చునిటీ ఉందని నాకు అనిపించలే. సో నేనేం చేశాను, సరే ఇలాంటి వాటికన్నీ కావాలేమో కానీ డైరెక్షన్ మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అనిపించింది. సరే నాకు కూడా సినిమా ఫిల్మ్ మేకింగ్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవటం కూడా 2004లో. లైక్ మీ ఇంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ డిగ్రీ సెకండ్ ఇయర్లో వెళ్ళిపోయి ప్యారల్గా జాయిన్ అయిపోయాను. అండ్ అది కూడా ఒక 9 నెలలు ఒక ఆఫీస్ చుట్టూ తిరిగి ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని ఎవరో ఏదో చెప్తే వెళ్ళి మళ్ళీ కలిసి క్లాప్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది. దాంట్లో కొన్ని రోజులు ఒక 3 ఏళ్ళు సినిమాలు చేసిన తర్వాత కొంచెం సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో తెలిసిన తర్వాత అనుకోకుండా అష్టాచమ్మ జరిగింది. అంటే అది కూడా ప్లాన్ కదా. అంటే నాకు ఇష్టం ఉన్నా సరే నేను అనుకున్నప్పుడు జరగలేదు, కానీ డెస్టినీ మళ్ళీ అటువైపు తోసింది అనుకోకుండా. సో ఇంట్లో అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్తాను. అదేంటి సాధారణంగా మన తెలుగు వాళ్ళలో ఏంటంటే ఒక ఇంజనీరింగ్ చేయి, మంచి జాబ్ తెచ్చుకోవాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి. మా ఇంట్లో కూడా ఉంది ఇదే. బట్ మా ఇంట్లో అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేయగలడు, వీడు ఒక డాక్టర్ అవ్వగలడు అని ఉంటే నన్ను ఫోర్స్ చేసేవాళ్ళు. నాకు ఆ ఛాన్స్ లేదని వాళ్ళకి తెలుసు, అంటే వీడికి అంత సీన్ లేదని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకు నన్ను పుష్ చేయలేదు. ఏంటంటే ఇప్పుడు కొంచెం రుద్దితే కొంచెం చదువుకుని ఏదైనా చేస్తాడంటే హోప్ ఉంటే